ప్రార్థన చేసుకుందాం. మన యొక్క ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, మహాపరిశుద్ధుడా, యేసయ్య, మరొకసారి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా, మా తండ్రి, మరొకసారి మీ పాదములకి మేము వస్తుండగా మీ యొక్క సన్నిధిని దేవా మెండుగా మేము అనిపించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా యొక్క పూర్వీకులు ప్రభా ఇశ్రాయేలుతో 40 సంవత్సరాలు ప్రభా మా తండ్రి మీ సన్నిధించి ప్రతి ఒక్క అవసరతను అక్కడను తీర్చి దేవా మా తండ్రి నాయన చక్కగా మీరు వారిని నడిపించినటువంటి దేవుడు ఇది నా దేవా మా తండ్రి ప్రభా, ఇంకను మీ సన్నిధి మాతో కూడా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన దేవా, మేము పాడుకునే పాటను మాకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మా తండ్రి, కీర్తన గ్రంథం 91వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా దేవా ప్రతిదినం పఠిస్తూ ఉండగా దాంట్లో ఉండేటువంటి గొప్ప వాక్యం యొక్క నెరవేర్పు మా జీవితంలో ఈ దినాల్లో నెరవేర్చబడడానికి సహాయం చేయండి. దేవా, గొప్ప కార్యం జరిగించండి. అలా వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు, దాచుకునే మనస్సు మెండుగా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన గొప్ప కార్యం మీరే జరిగించండి. మీ వాక్యం ద్వారా, మీ సేవకుల ద్వారా మరొకసారి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ముందున్న సమయం అంతటి కూడా మా కొరకు మీరే ఆశీర్వదించమని ప్రార్థన శక్తితో, ఆత్మతో మమ్మల్ని అందరూ కూడా నింపమని మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి మన పాటల పుస్తకంలో నుంచి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. పాట 342వ పాట. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారం చేసుకుంటివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారం చేసుకుంటివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించదము. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించదము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము ప్రతిదినం మనం చదువుకునే రీతిగా వచనం వెంబడి వచనం చదువుదాం. పిల్లరా, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాటు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు.
నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం కీర్తన గ్రంథం 7వ కీర్తన మనం మొదట చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడూ లేకపోగా వారి సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యం చేసిన ఎడల, నా చేత పాపం జరిగిన ఎడల, నాతో సమాధానంగా ఉండిన వారికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొనిము. నా ప్రాణమును నేలకు అణగద్రోకనిము. నా అతిశయాస్పదమును మట్టిపాలు చేయనిము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా. యెహోవా, కోపం తెచ్చుకుని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము అణచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ. దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయమును రక్షించు దేవుడే నా కేడెమును మోయవాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మలని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వారి కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపము కొనటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధము కని ఉన్నాడు. వాడు గుంట త్రవి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవిన గుంటలో తానే పడిపోయింది. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును. వాడు యోచించిన బలాత్కారం వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, ఈ ప్రాతకాలం 7వ కీర్తన ధ్యానము మా కొరకు దీవించుమని మనుషులతో మాట్లాడే ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాతో మాట్లాడుతున్నటువంటి, తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మాట్లాడుతున్నటువంటి దేవుని సింహాసనమును సమీపిస్తూ మాతో మాట్లాడి బలపరచుమని యేసయ్య నామములో అడుగుతూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ కీర్తన పైన వ్రాయబడినటువంటి చిన్న అక్షరాల్లో బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినది అని వ్రాయబడినది. సౌలు తాను బెన్యామీను వంశములకు చెందినటువంటి వాడు. తన బంధు లేక తన వంశీయుడైనటువంటి కూషు చెప్పినటువంటి మాటలు అబద్ధంతో కూడినటువంటివి, లేక దావీదు పైన చెప్పిన చాడీలు సౌలు విన్నాడు, నమ్మాడు.
ఈ విషయం దావీదుకు తెలిసింది. కొందరు చాడీలు చెప్పటమే వారి జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. వినేటటువంటి వారు వాటిని విని అధికార స్థానంలో ఉన్నవారు కొందరు నిజానిజాలు విచారించగానే వాటిని నమ్ముతారు. ఎవరి గురించి చెప్పండివో వారి మీద కక్ష, ద్వేషము, తప్పు అభిప్రాయము ఏర్పరచుకున్న దాన్ని బట్టి అనేక సమస్యలు వస్తాయి. దావీదు విషయంలో అదే జరిగింది. కూషు చెప్పిన మాటలు సౌలు నమ్మినందువలన ఇక్కడ దావీదు కలత చెందినవాడై దేవునికి మొరపెట్టాడు. అది ఈ పాట యొక్క కాంటెక్స్ట్. మా కులం, మా ఇంటి పేరట, మా బంధువు, అతను అబద్ధం చెప్పినా నేను నమ్ముతాను అనేటటువంటి బుద్ధి కొంతమందికి ఉంటుంది. సౌలు బుద్ధి అదే. వాళ్ళ బెన్యామీనీయుడని ఆ కూష్ చెప్పిన మాటలు విన్నాడు. అయితే దావీదు ఇక్కడ దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఈ పాట వీణానాద సహిత గీతము అని తెలుగులో వ్రాయబడింది, కానీ ఇంగ్లీష్లో హిగాయోన్ అనేటటువంటి పదం వాడబడింది. 5వ వచనంలో సెల అనేటటువంటి ఆ వాద్యమునకు లేక పాటకు సంబంధించినటువంటి స్థాయి మార్చేటటువంటి స్టాప్ సెల కనబడుతుంది. 2 భాగాలుగా విభజిస్తే మొదటి 5 వచనాల్లో తన సమస్యను గురించి చెప్పుకున్నాడు. 6వ వచనం నుండి ఫోకస్ దేవుని పైన, దేవుని సింహాసనం పైన కనబడుతూ ఉంటుంది. ఈ కీర్తనలో దేవుని గురించినటువంటి 7 గ్రాండ్ స్టేట్మెంట్స్ భక్తుడు దావీదు చెప్పాడు. గమనించండి, 7 స్టేట్మెంట్స్ దేవుని గురించి. తన సమస్య కొంచెం సేపు ప్రక్కన పెడదాం. నేను తరంబడుతూ ఉన్నాను, నన్ను తప్పించేవారు లేరు, నేనేమైపోతాను, నన్ను ముక్కలుగా చేర్చడానికి వీరు సిద్ధపడ్డారు, భాషాను దేశపు బలమైన వృషభాలు, యేసుక్రీస్తు ప్రభు శిలువ దగ్గర కీర్తనకారుడు చెప్పినటువంటి దృశ్యం మన జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ భక్తుడు దావీదు తాను సమస్యల చేత వెంటాడబడినప్పుడు, నిరపరాధి అయ్యుండి తాను దోషం ఆరోపించబడినప్పుడు తాను వ్రాసినటువంటి గీతం ఇది. అందుకే చాలా ధైర్యంగా ఆ వచనాల్లో, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపం జరిగిన ఎడల, నాతో సమాధానంగా ఉండిన వారికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము, చాలా ధైర్యంగా చెప్పగలిగాడు. ఇంత బోల్డ్ స్టేట్మెంట్ ఎవరు చెప్పగలరు? నేను తప్పు చేయలేదు, నేను కీడు చేయలేదు, నాతో సమాధానముగా ఉన్న వారికి నేను కీడు చేయలేదు, అయినను వారు నాకు కీడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నేను తప్పు చేసి ఉంటే 5వ వచనంలో తాను సెల్ఫ్ జడ్జిమెంట్, శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము, నా ప్రాణమును నేలకు అడగద్రొక్క నిమ్ము, నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. 5వ వచనం చివరి లైన్, నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా. దావీదు అనుభవంలో సౌలు ఎన్గేది అరణ్యంలో కానివ్వండి, జీపు అరణ్యంలో కానివ్వండి, దావీదును వెంటాడి తన్ను చంపటానికి ప్రయత్నం చేసినప్పుడు సౌలు యొక్క వస్త్రపు చెంగు మాత్రమే కొయ్యబడింది. వేరొక సందర్భంలో బల్లెంతో పొడి చేయమంటావా అని దావీదు యొక్క సైన్యాధిపతి అడుగుతూ ఉన్నాడు. చంపేసేస్తాను ఒక దెబ్బతో. సౌలు వద్దు, నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా. దావీదు జీవితం తాను తప్పు చేయకున్నప్పటికీ తాను అపార్థం చేసుకోబడ్డాడు, తొరమబడ్డాడు, బాధింపబడ్డాడు, తన పైన అబద్ధాలు కల్పించారు, తాను ఎంతగానో శ్రమ నొందాడు.
ఆ శ్రమలో నుండి వచ్చినటువంటి పాట ఇది. దేవుని గురించినటువంటి 7 గ్రాండ్ స్టేట్మెంట్స్ 7వ కీర్తనలో మనం గమనించబోతూ ఉన్నాం. మొట్టమొదటిది, మొదటి వచనం, యెహోవా నా దేవ నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. మనం ఎవరిని ఆశ్రయించగలం? ఎవరి దగ్గరికి వెళ్ళి దేవా శరణు అని వేడగలం? మనల్ని వెంటాడుతూ ఉన్నటువంటి భయం, ఇదే మన ప్రధాన శత్రువు. ఎవరిని ఆశ్రయించగలం? యెహోవా నా దేవ నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. కనుక శరణు చొచ్చిన వారిని కాపాడేటటువంటి దేవుడు మన దేవుడు. రెండవ అంశం 6వ వచనం, నా విరోధుల ఆగ్రహము అణచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. మనము ఇతరులను శత్రువులుగా ఎంచుకోకపోయినా వారు మనల్ని శత్రువులుగా ఎంచుకుంటారు. సౌలు దావీదును శత్రువుగా ఎంచుకున్నాడు. దావీదు సౌలును శత్రువుగా ఎంచుకోలేదు. జ్ఞాపకం పెట్టుకో. సౌలు చాలా మార్లు దావీదును చంపించాలని ప్రయత్నం చేశాడని మనం ఎరుగుతాం. ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నా విరోధుల ఆగ్రహము అణచుటకై. మనం ఎవరైతే విరోధులుగా ఎంచుకుంటారో వారితో డీల్ చేసేటటువంటి వాడు దేవుడే. ఆయన ఏం చేస్తాడు అంటే 15వ వచనంలో, వారు త్రవ్విన గుంటలో వారే పడేటట్టు చేస్తారు. తాను త్రవ్విన గుంటలో తానే, ఇక్కడ వ్యక్తిని గుర్చి లేక ఒక గుంపును గుర్చి కానీ వారు త్రవ్వుకున్నటువంటి గుంటలో వారే పడేటట్లు డీల్ చేసేటటువంటి దేవుడు. 16వ వచనంలో అంటాడు, వాడు తలంచిన చేటు వాన్నెత్తిమితికే వచ్చింది. దేవుడు మన శత్రువులతో డీల్ చేసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది. అవునా, దేవుడు ఇలా చేయగలడా? నేను ఎన్నడూ అనుకోలేదే. నీవు సహించాలి, దేవుని వైపు చూడాలి, ప్రార్థన చేయాలి. కనుక దేవుడు నీ విరోధులతో డీల్ చేయడానికి ఆయనకు అవకాశం ఉంది. యూ నీడ్ నాట్ డీల్ విత్ దెమ్. వాని గురించి ఆలోచించనక్కర్లేదు, వాని గురించి నువ్వు కామెంట్ చేయనక్కర్లేదు, వాని గురించి నువ్వేం చేయనక్కర్లేదు. దేవుని బిడ్డలకు చాలామంది ఉద్యోగ జీవితంలో, వ్యాపార విషయాల్లో, ఇతర విషయాల్లో, సమాజంలో చాలామంది వ్యతిరేకులుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులన్నీ నీవు చేయలేదు కనుక, వారు చేసే పాప కార్యాల్లో నీవు పాలు పొందలేదు కనుక నీవు దేవునికి అప్పగించాలి వారిని. దేవుడే వారితో డీల్ చేసేవాడు. విరోధులతో ఆయన డీల్ చేసేటటువంటి దేవుడు, విరోధులను అణగద్రొక్కేటటువంటి దేవుడు. రెండవ తర్వాత 3వ విషయం 7వ వచనంలో, జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కావు. దేవుడు ఉన్నతమైనటువంటి స్థలముల్లో ఉన్నటువంటి వాడు, పరలోకమందు ఆసీనుడైనటువంటి దేవుడు. ఆయన అందరికంటే పైగా ఉన్నటువంటి దేవుడు అనే విషయం మనం మర్చిపోకూడదు. గాడ్ ఈజ్ అబవ్ ఆల్ థింగ్స్, గాడ్ ఈజ్ అబవ్ ఆల్ నేషన్స్, గాడ్ ఈజ్ అబవ్ ఆల్ సబ్జెక్ట్స్, గాడ్ ఈజ్ అబవ్ ఆల్ రూలర్స్. 17వ వచనం చివరి భాగంలో, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను అన్నాడు భక్తుడు దావీదు. సర్వోన్నతుడైనటువంటి దేవుడు, హీఈస్ అబవ్ ఆల్, అబవ్ ఆల్. కనుక మన పక్షంగా న్యాయం జరిగించేటటువంటి దేవుడు ఆయన సర్వోన్నతుడు. ఆయన అధికారాన్ని, ఆయన శక్తిని మించింది మరేది ఎక్కడ లేదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు 7వ కీర్తనలో 8వ వచనం భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. ఇంతవరకు వ్యక్తులకు తీర్పు తీర్చేటటువంటి దేవుడు లేక ఒక గుంపుకు తీర్పు తీర్చేటటువంటి దేవుడుగా
దేవుని చూచినటువంటి దావీదు జనములకు తీర్పు తీర్చేటటువంటి దేవుడు. ఈజ్ ఎ జడ్జ్ టు ద నేషన్స్. ఈ అంశాన్ని గురించి నేను చివరిలో మాట్లాడతాను. రాజ్యములకు దేవుడు తీర్పు తీరుస్తాడా? ఈ దినాల్లో అదే జరుగుతూ ఉన్నదా? 8వ వచనం, యెహోవా జనములకు తీర్పు తీర్చేవాడు. 5వది దేవుడు గురించినటువంటి గ్రాండ్ స్టేట్మెంట్. 9వ వచనం, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవుడు. మనం మనుషులకు కనిపించకుండా మన ఆలోచనలు, మన ఉద్దేశాలు సంవత్సరాలు, మాసాలు దాచిపెట్టగలరు. కపటాన్ని మనిషి నటించగలరు. అయితే ఎంతకాలం నటిస్తావు? మనుషుల ముందు నటించగలవు, దేవుని ముందు నటించగలవా? దేవుడు నీ అంతరంగాన్ని పరిశోధిస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి స్కానింగ్ మెషిన్లు, లేక చాలా పవర్ఫుల్ రేడియాలజీకి సంబంధించినటువంటి మెషిన్స్ అన్ని, ఎక్విప్మెంట్స్ అన్ని, మానవుని ఎముకల లోపల ఏమున్నది, అంతరంగంలో ఏమున్నది, శిరస్సు నుండి పాదాల మటుకు హోల్ బాడీ స్కానింగ్ చేసేటటువంటి యంత్రాలు ఈ రోజుల్లో. వాటిని గురించి మనం చూస్తూ ఉంటాం, లేక చదువుతూ ఉంటాం. దేవుడు నీ మొత్తం అంతరంగాన్ని ఆయన స్కాన్ చేసి నీ అంతరంగంలో ఏముందో ఆయన బయట పెట్టగలరు. సుమా, దేవునితో ఆటలాడు. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవుడు. చాలా మంది స్నేహితులను మోసం చేసేవారు. భార్యాభర్తల్లో ఒకరి పట్ల ఒకరు అపనమ్మకస్తులుగా ఉండేటటువంటి వారు, నమ్మించినటువంటి వారిని మోసం చేసేటటువంటి వారు ఎంతమంది కోకొల్లలుగా ఈ దినాల్లో కనిపిస్తూ ఉంటారు. జాగ్రత్త సుమా. హృదయములను అంతరింద్రియములను పరిశీలించేటటువంటి నీతి కలిగినటువంటి దేవుడు. కొన్ని మార్లు ల్యాబ్ రిపోర్టుల్లోనైనా దోషం ఉంటుందేమో కానీ దేవుడు నీ అంతరంగాన్ని మొత్తం స్కాన్ చేసి రిపోర్ట్ ఇచ్చేదంటే ఇక దానికి తిరుగులేదండి. హైదరాబాద్లో మేమున్న కాలంలో హిమాయత్ నగర్లో ఒక ల్యాబ్ ఉంది. చాలా ఫేమస్ ల్యాబ్ అది. మీరు ఏ కన్సల్టెంట్ దగ్గరకు వెళ్ళినా ఆ ల్యాబ్లో చేయబడినటువంటి టెస్ట్ రిపోర్ట్ తీసుకుని వెళితే ఆ డాక్టర్ హ్యాపీగా యాక్సెప్ట్ చేసి మీకు ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. లేక కొంతమంది మంచి ల్యాబ్ సజెస్ట్ చేయండి అంటే ఫలానా హిమాయత్ నగర్లో అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాబ్కి వెళ్ళండి అని రికమెండ్ చేసేటటువంటి సిఎంసి వెల్లూరు మీకు తెలుసు. వాళ్ళ రిపోర్ట్స్ చాలా అక్యురేట్గా ఉంటాయి. నీ అంతరంగం ఎలా ఉన్నదో ఆయన కంప్లీట్గా నిన్ను నీకు చూపిస్తాడు. ఒప్పుకునేటటువంటి ధైర్యం మనిషికి ఉన్నదా? అవును, నేను దోషిని, నా ఉద్దేశం సరైనది కాదు, నేను మోసగాడిని, నేను చాలా చాలా ప్రణాళికలు వేసుకున్నాను నా స్వార్థం కొరకు, ఒప్పుకోగలదా మనిషి? ఆయన హృదయములను అంతరింద్రియములను పరిశీలించు దేవుడు, నీతి గల దేవుడు. ఆ మాట మనము జ్ఞాపకం ఉంచుకుందాం. 6వ 11వ వచనం, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. వాట్ ఈస్ గాడ్స్ క్రైటీరియా ఫర్ జడ్జ్మెంట్? ఇట్స్ నాట్ గ్రేస్, బట్ ఇట్ ఈస్ ట్రూత్, ఇట్ ఈస్ రైచియస్నెస్. దేవుడు నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. ఆయన నీతి కలిగినటువంటి న్యాయాధిపతి. కొన్నిసార్లు మనం న్యాయస్థానాల్లో కూడా మనము ఎక్స్పెక్ట్ చేయనటువంటి కొన్ని విషయాల గురించి విన్నప్పుడు మనం విచారపడుతూ, మన దేశంలో కానివ్వండి లేక ఇతర దేశాల్లో కానివ్వండి, న్యాయము జరిగించవలసినటువంటి న్యాయస్థానాలు న్యాయాధిపతిని లాయర్స్, అడ్వకేట్స్ ఏమంటారంటే మై లార్డ్ అంటారు. నా ప్రభువా అంటే దేవుని తర్వాత స్థానం అది. మై లార్డ్
మై లార్డ్, నా ప్రభువా. అంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు వారు దేవుడే ఇస్తే తీర్పు ఇలానే ఉంటుంది అన్నట్టుగా తీర్పు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటారు. దేవుడు ఆయన న్యాయమును బట్టి తీర్పు తీర్చేటటువంటి దేవుడు. కాబట్టి 17వ వచనంలో అంటాడు, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవుడు ఆయా దేశాల మీదికి రానిచ్చినటువంటి తీర్పులు వారు పొందటానికి తగినటువంటి వారే కనుక దేవుడు రానిచ్చాడు. ఇంత హేళ సృష్టింపబడాలా? ఇది సబబేనా? మందలించి ఉండొచ్చు కదా, దేవుడు ఇంతకంటే తక్కువ పనిష్ చేసి ఉండొచ్చు కదా అని మనకు అనిపించవచ్చు. బట్ గాడ్ హెస్ అలౌడ్ ఇట్. 17వ వచనం, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది. ఈ మెట్టు మనం ఎక్కలేములేండి. దేవా, నీవు చేసిందంతా సరైనదే అట్లు అనలేము. ఇక్కడ ఈ కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు 11వ వచనం 2వ భాగంలో అన్నాడు, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. గాడ్ టు ఎక్స్ప్రెసెస్ హిస్ వ్రాత్ ఎవ్రీ డే. నీ ఉగ్రత అది కోపం కాదు. కోపం కంటే మించిన దాన్ని ఉగ్రత అంటారు, మహా ఉగ్రత. ఎందువల్ల? ప్రతి దినము. దావీదు భక్తుడు ఎప్పుడో రాశాడు. దావీదు రచించిన కీర్తనలు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకు ముందటివి, అంటే ఇప్పటికీ ఇంచుమించు 3000 సంవత్సరాలకు పూర్వం రచించబడినటువంటి కీర్తనలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కానీ ఇవి కాలానికి మించినటువంటి టైమ్లెస్ ట్రూత్స్. అన్ని కాలాల్లో ఇవి నిజమైనవి, సత్యమైనవి, వీటిని ఎవరు కొట్టివేయలేనివి అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి ఇదే భక్తుడు దావీదు 103వ కీర్తనలో ఆయన నిత్యము కోపించువాడు కాడు అని వ్రాయబడి ఉంది. అది దావీదే రాశాడు, ఇది దావీదే రాశాడు. ఇక్కడ ఏమని రాశాడు? 11వ వచనం, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. అక్కడ ఏమని రాశాడు? ఆయన నిత్యము కోపించువాడు కాడు. మరి ఈ రెండు కరెక్టేనా? రెండు కరెక్టే. ఎవరి మీద నిత్యం కోపించడు అంటే తన బిడ్డల మీద నిత్యం కోపించడు. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, మన బిడ్డలు ఏదన్నా ఒక చిన్న విషయంలో పొరపాటు చేస్తే కోపడదు. రోజంతా కోపడుతూనే ఉంటామా? కాదు. మాసం అంతా కోపడుతూ ఉంటామా? కాదు. వారు మన బిడ్డలు, మన కుటుంబానికి చెందినవారు. కాబట్టి వారు ఏదైనా తప్పు చేసినప్పుడు మనం కోపడతాం. అదే కోపం మనలో ప్రతిరోజు ఉంటే చాలా కష్టం. మనం అలా చేయం, తెలియక చేశారు, క్షమిస్తాం. ఎందుకంటే వారు మన బిడ్డలు, మన రక్త సంబంధికులు కనుక. అన్యజనం ఉన్నారే, దేవుణ్ణి ఎరుగని వారు, దేవుని ఉనికిని ఒప్పుకోనటువంటి వారు, దేవుడు ఉన్నాడు అని నమ్మని వారు ఉంటే ఉండలేవు. నిజమైనటువంటి దేవుని సరైన రీతిగా గ్రహించని వారు, ఒప్పుకొనని వారు, లోబడినటువంటి వారు, దేనినో వేటినో, రోమాపత్రిక 1వ అధ్యాయం చదవండి, దేవుడిగా పూజించేటటువంటి వారు, వారిపైన ఆయన మరి కోపపడటం న్యాయమే. దేవుని మహిమను పురుగుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు స్వరూపమునకు మార్చి దేవుని మేము పూజిస్తూ ఉన్నామంటే ఆయన ఎగతాళి చేయటమే కానీ అది ఆయన పూజించడం అవుతుందా? ఆయన వారిపైన కోపపడటం సబబే కదా. అంతేకాదు, వారు మాకు కూడా దేవుడు ఉన్నాడు, మేము కూడా దేవుణ్ణి కలిగి ఉన్నాం అని చెప్తూ లోకంలో చేసేదంతా చేస్తూ ఉంటారు. లోకంలో చాలా చెడు, చాలా కీడు చేస్తూ ఉంటారు, అక్రమం జరిగిస్తూ ఉంటారు. అందుకే
దేవుడు వారి అక్రమాన్ని చూచి కోప్పడవలసి వస్తుంది. నోవహు కాలంలో జలప్రళయం ఎందుకు వచ్చింది? భూమి బలాత్కారంతో నిండి ఉన్నది. నా సన్నిధిని సమస్త శరీరుల అంతము వచ్చి ఉన్నది అన్నాడు దేవుడు. మానవుడు చేసేటటువంటి ప్రతి చెడుకు, ప్రతి పాపం దేవుడు చూస్తూ ఉన్నాడు. మానవుడు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు, దేవుడు రికార్డ్ చేయిస్తూ ఉన్నాడు. జాగ్రత్త సుమ. అందుకే ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. కనుక మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, భక్తిహీనులపై దేవుడి కోపం వారు పాపం చేసినప్పుడల్లా నిలుస్తుంది. అందుకే ప్రతిదినం భక్తి కలిగినటువంటి వారిని, తన బిడ్డలైనటువంటి వారిని, తన నామమును అంగీకరించిన వారిని వారు చేసేటటువంటి పొరపాట్లు వారు మంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ కృప చూపిస్తూ వారిని క్షమిస్తూ ఉంటాడు. ఆయన నిత్యము తన బిడ్డలపై కోపించేటటువంటి వాడు కాదు. జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన నిత్యము కోపించేటటువంటి వాడు కాదు. ఈ కీర్తన చివరి వచనాల్లో 12, 13 వచనాలు, ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచున్నాడు, వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచున్నాడు, తన అంగులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపును కొరకు వాడు ప్రసవేదన పడుతున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా లేచేటటువంటి వారి మీద దేవుడు ఎలాగ యాక్షన్ తీసుకుంటాడో, ప్రతీకారం చేస్తాడో 12, 13, 14 వచనాల్లో, 15, 16 వచనాల్లో అయితే వారి ఫైనల్ డెస్టినేషన్ అవుతారో కీర్తనకారుడు చక్కగా చెప్తున్నాడు. వారు తగిన గుంటలో వాళ్ళే పడిపోతారు. వారు చేయాలనుకున్నటువంటి కీడు వారి నెత్తి మీదికే వస్తుంది. ఎస్తేరు కాలంలో హామాను మీదికే వచ్చింది ఆ కీడు. మొర్దెకై కొరకు సిద్ధపరిచినటువంటి ఉరి కంబం పైన హామాన్నే ఉరి తీశారు కదా, మనం ఎరుగు. కనుక వారు తలంచినటువంటి కీడు వారి నెత్తి మీదికే వస్తుంది. కాబట్టి దేవుని మనం 7 లక్షణాలు జ్ఞాపకం చేసుకుంటూ, మొట్టమొదటి శరణు దొచ్చిన వారిని ఆయన తప్పించేటటువంటి వాడు. రెండవది విరోధుల ఆగ్రహాన్ని అణిచివేసేటటువంటి వాడు. మూడవది ఆయన పరమందు ఆసీనుడైనటువంటి వాడు. 7వ వచనం. 17వ వచనం ఆయన సర్వోన్నతుడు. 4వది ఆయన వ్యక్తులకే కాక జనములకు తీర్పు తీర్చేటటువంటి దేవుడు. నేషన్స్కు తీర్పు తీర్చే దేవుడు. ఆయన జనములకు తీర్పు తీర్చేవాడు. 5వది హృదయములను అంతరింద్రియములను. 9వ వచనం ఆయన పరిశీలించేటటువంటి దేవుడు, నీతి కలిగినటువంటి దేవుడు. 6వది ఆయన జడ్జిమెంట్ యొక్క క్రైటీరియా. 11వ వచనం న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చాడు. మనము కృపాసనం దగ్గరకు వెళ్తాం, న్యాయ సింహాసనం దగ్గరికి వెళ్తే మనం నిలవబడలేం. కానీ యేసుక్రీస్తు ప్రభునందు కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. సత్యాన్ని కొట్టివేసి కృపా సంపూర్ణుడుగా మాత్రమే యేసు ప్రభు ప్రత్యక్షం కాలేదు. దేవుని న్యాయము, దేవుని కృప 2 కలిసే ఉంటాయి. జ్ఞాపకం ఉంచుకుందాం. పాత నిబంధనలో కృప ఉన్నది, నూతన నిబంధనలో కృపా సత్య సంపూర్ణుడుగా ప్రభు ప్రత్యక్షమయ్యాడు. మనం కృపాకాలంలో ఉన్నాం, అయితే న్యాయాన్ని కొట్టివేయలేదు. జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు విధించినటువంటి న్యాయ విధి. ఆయన జనములకు తీర్పు, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. వచనం యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. నేను ముగించక మునుపు ఈ 7వ కీర్తన పైన మొదటి 6 వచనాలను గురించి సువార్త గాయకులు పాడినటువంటి పాట పల్లవి మాత్రం నేను పాడి ముగిస్తాను. దేవా నేను నీ శరణు వచ్చియున్నాను, నన్ను గరుము ఓరిచి
వెళ్ళపోగా యెహోవా నా దేవా నేను నీ శరణు దొచ్చియున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కలిసి ప్రేమ గల మా ప్రభువా, 7వ కీర్తన ఎదుట మేము నిలవబడి మేము దోషులను ఈ భూగోళంపై ఉన్నటువంటి అనేక దేశాల్లో జీవిస్తున్నటువంటి ప్రజలందరూ మేము మీ హృదయాన్ని సంతోషపరచని వారు, మీరు విధించినటువంటి కట్టడలు న్యాయ విధులు మేము ఆచరించినటువంటి వారు, మీ హృదయాన్ని ప్రతినిత్యము దుఃఖపరిచిన వారు, మారు మనసు లేనటువంటి వారు ప్రతిదినం మిమ్మల్ని గాయపరిచేది మీ పేరు పెట్టుకున్నటువంటి ప్రజలుగా ఉండే అనేకులు నామకార్థ జీవితంలో విచ్చలవిడిగా జీవించి పాపముతో అక్రమంతో భూమిని నింపివేసేది, దేశాలను పట్టణాలు నింపివేసేది. మీ తీర్పును దేవా మేము తప్పించుకోగలమా? కృప చూపుమనే కృపాసనాన్ని సమీపిస్తున్నాం. దేవా నీవు నీతి గల న్యాయాధిపతి, మరొకసారి కృపను గురించి తండ్రి మేము జ్ఞాపకం చేస్తూ మీ న్యాయమును ఎదుట మేము నిలబడి మేము నిరపరాధులమని తీర్చబడలేము, కానీ మీ కృప కొరకు మేము కనిపెడుతూ మీ వైపు చూస్తూ ఉండగా సహాయం చేయండి. 7వ కీర్తనలో 7 విషయాలు మిమ్మల్ని గురించి మేము ఏమేమి ధ్యానం చేసేమో, మీరు ఎటువంటి దేవుడో మేము ఆ విషయాలన్నింటినీ గుర్తుంచుకొని మా జీవితంలో పాపం నుండి, పాపంగా కనిపించే ప్రతిదాని నుండి మేము దూరంగా ఉండటానికి సహాయం చేయండి. విశ్వాసులైన మీ బిడ్డలు మీ చిత్తాన్ని చేయడానికి మాకు నేర్పించండి. మీ చిత్తం యొక్క కేంద్రంలో మమ్మల్ని ఉంచండి. ఈ ప్రార్థనను మీరు అంగీకరించి సహాయం చేసి మహిమను పొందండి. మానవ ఉద్దేశాన్ని బట్టి, ఉద్రేకాన్ని బట్టి ఎక్కడైనా ఏదైనా మీ చిత్తం కాని మాట నా పెదవి వెంట దొర్లి ఉంటే మీ రక్తంతో కప్పివేయండి. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకోండి. యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును కాక. ఆమేన్.